మీరొకటి గమనించారా? లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఐటీ లే ఆఫ్ న్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందరూ అంటారు ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని. కానీ నిజంగా ప్రాబ్లమ్ అక్కడే ఉందా? లేక వేరే రీజన్ ఉందా? ఈ వీడియోలో సింపుల్‌గా మనం చూద్దాం. కోవిడ్ టైంలో టెక్నాలజీ అడాప్షన్ ఫాస్ట్‌గా పెరిగింది. బిజినెస్ అన్నీ ఆన్‌లైన్‌కి షిఫ్ట్ అయ్యాయి. రిమోట్ వర్క్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో ఐటీ కంపెనీస్ అగ్రెసివ్‌గా హైరింగ్ చేశాయి. కానీ పాండమిక్ తర్వాత ఈ డిమాండ్ మళ్ళీ నార్మల్‌కి వచ్చేసింది. మేజర్ ఇండియన్ ఐటీ రెవెన్యూ మోస్ట్లీ యూఎస్ అండ్ యూరోప్ నుండే వస్తుంది. ఇప్పుడు అక్కడ క్లయింట్ అందరూ కాస్ట్ కటింగ్ ఫోకస్లో ఉన్నారు. మన ప్రాజెక్ట్స్ డిలే చేస్తున్నారు అండ్ న్యూ ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేయడానికి చాలా కాషియస్గా ఉన్నారు. టెక్నాలజీ సైడ్లో కూడా చాలా చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఓపెన్ ఏఐ అండ్ ఆంథ్రోపోనిక్ లాంటి కంపెనీస్ డెవలప్ చేస్తున్న ఏఐ టూల్స్ వల్ల రొటీన్ టాస్క్స్ అనేవి చాలా ఆటోమేట్ అవుతున్నాయి. దీని ఇంపాక్ట్ మన ఐటీ కంపెనీస్ రెవెన్యూ మీద పడింది. కంపెనీస్ మెల్లగా కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఈజియెస్ట్ కాస్ట్ కటింగ్ సోర్స్ ఏంటి ఒక కంపెనీకి అంటే ఎంప్లాయీస్. లే ఆఫ్ స్టార్ట్ అయ్యేలా. ఏఐ వల్ల మన జాబ్ డేంజర్లో ఉన్నాయా? దీనిలో అసలు నిజమెంత? అసలు ఏఐ రీప్లేస్ చేస్తుంది రిపిటేటివ్ టాస్క్ జస్ట్ లైక్ బేసిక్ కోడింగ్, టెస్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్. కానీ ఏఐ రీప్లేస్ చేయండి మన క్రియేటివ్ థింకింగ్, స్ట్రాటజిక్ డెసిషన్స్ అండ్ క్లయింట్ కమ్యూనికేషన్. హిస్టరీలో ఇలాంటి సిచ్యువేషన్ చాలాసార్లు వచ్చింది. జస్ట్ లైక్ ఆటోమేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఫేరే ఉండేది, క్లౌడ్ వచ్చినప్పుడు అంతే. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఐటీ జాబ్స్ అనేవి కంప్లీట్గా డిసపియర్ అయిపోయేలేదు. సో స్కిల్ రిక్వైర్డ్ మాత్రమే మారుతుంది. మీరు అప్డేట్ కాకుండా సేమ్ స్కిల్ సెట్తో కంఫర్టబుల్గా ఉంటే రిస్క్ ఎప్పుడూ ఎక్కువే. టెక్నాలజీ అనేది ఫాస్ట్గా మారుతూ ఉంటుంది. మీరు అప్డేట్ కాకపోతే మార్కెట్ మీ గురించి వెయిట్ చేయదు. ఇప్పుడు లే ఆఫ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ చేస్తుంది అవుట్డేటెడ్ స్కిల్ సెట్, నాన్ క్రిటికల్ రోల్స్ ఉన్న ఎంప్లాయీస్కి. హై పర్ఫార్మెన్స్ అండ్ అప్డేటెడ్ స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుందండి. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో స్ట్రాంగ్గా గ్రో అయ్యే ఏరియాస్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, డివాప్స్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఇవన్నీ ఫ్యూచర్ డిమాండ్ ఉన్న డొమైన్స్ అండి. టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ స్కిల్ అప్గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాకి హ్యూజ్ టెక్ వర్క్ ఫోర్స్ ఉంది. స్ట్రాంగ్ సర్వీస్ ఇండస్ట్రీ ఈకోసిస్టమ్ కూడా ఉంది. సో గ్లోబల్ కంపెనీస్ ఇండియాని ఇగ్నోర్ చేయలేని సిచ్యువేషన్ లాంగ్ టర్మ్లో ఉంటుంది. సో ఐటీ ఇండస్ట్రీ వీక్ అవుతుందని కాదు, ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ త్రూ ఏ ట్రాన్సిషన్. లే ఆఫ్స్ అనేవి ఐటీ సెక్టర్ ఎండింగ్ సైనింగ్ కాదండి, ఇది ఒక జస్ట్ ఫిల్టర్ మాత్రమే. మీరు ప్రిపేర్గా ఉంటే ఇది ఒక ఆపర్చునిటీ అవుతుంది, మీరు అన్ప్రిపేర్గా ఉంటే ఇది ఒక వార్నింగ్ లాగా. ఐటీ సెక్టర్ ప్రజెంట్గా ట్రాన్సిషన్ ఫేస్లో ఉంది. మీరు అప్డేట్ అవుతే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.